మన టాలీవుడ్‌లో కొంతమంది అండర్ రేటెడ్ యాక్టర్స్ ఉంటారు. వి జెన్యూన్‌లీ రూట్ ఫర్ దేర్ సక్సెస్. అలాంటి కొద్దిమంది యాక్టర్స్‌లో సత్యదేవ్ గారు కూడా ఒకరు. ఆయన చాలా కాలం గ్యాప్ తీసుకొని మన ముందుకొచ్చిన మూవీ 'రావ్ బహదూర్'. మరి ఈ మూవీ ఆయనకి వెల్ డిజర్వ్డ్ కమ్‌బ్యాక్ ఇచ్చిందా లేదా అన్నది ఈ రివ్యూలో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ 'రావ్ బహదూర్', స్టారింగ్ సత్యదేవ్, డైరెక్టెడ్ బై వెంకటేష్ మాహా. ముందుగా ఈ మూవీ కథ విషయానికొస్తే, ఇందులో రావ్ బహదూర్ ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్. అతను స్టేజ్ 4 క్యాన్సర్‌తో సఫర్ అవుతూ ఉంటాడు. అండ్ డాక్టర్స్ అతనికి 4 నెలలు మాత్రమే బ్రతుకుతాడు అని కన్ఫర్మ్ చేసేస్తారు. బట్ సర్ప్రైజింగ్‌లీ అతను ఇంకా చాలా కాలం బ్రతుకుతాడు. దానికి కారణం ఏంటంటే, అతనికి ఒక క్వెషన్ ఉంటుంది. ఆ క్వెషన్‌కి ఆన్సర్ దొరికేంత వరకు అతను బ్రతుకుతూనే ఉంటాడు. అండ్ ఆ క్వెషన్ ఏంటి, అతనికి ఆ ఆన్సర్ దొరికిందా లేదా, ఆ ఆన్సర్ తెలియడానికి అతను ఎంత ఎక్స్‌ట్రీమ్ మెజర్స్‌కెళ్ళాడన్నది తెలియాలంటే మనం ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. ముందుగా పాజిటివ్స్ విషయానికొస్తే, సత్యదేవ్ అన్‌డౌటెడ్‌లీ ఈ మూవీలో ఆయన టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ 100 కాదు 200% ఎఫర్ట్ పెట్టారు. అది మనకు స్క్రీన్ మీద కంప్లీట్‌గా కనిపిస్తుంది. అండ్ వెంకటేష్ మహా ఆ రోజు అతను పాస్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, కమల్ హాసన్ రేంజ్‌లో పెర్ఫార్మన్స్ ఇచ్చారన్నది ఏమాత్రం ఎగ్జాజరేటింగ్ కాదు. మీకు మీకు ఈ మూవీ చూస్తే అది ఖచ్చితంగా జస్టిఫై అవుతుంది. అండ్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే క్లైమాక్స్. క్లైమాక్స్ మీకు వెంకటేష్ మహా రేంజ్ క్లైమాక్స్ ఉంటుంది. అంటే అతను ఒక అన్‌కన్వెన్షనల్ క్లైమాక్స్ ప్లాన్ చేస్తారు కదా! ఆ టైప్‌లో ఉంటుంది. ఈ రెండే ఈ మూవీకి పాజిటివ్స్. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే చాలా ఉన్నాయి భయ్య. స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ హాఫ్. మనం ఎంత యూనిక్ కాన్సెప్ట్ ట్రై చేసినా, యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ బోరింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్, ఆడియన్స్‌తో అది కూర్చోదు. అన్‌ఫార్చునేట్‌లీ ఈ మూవీకి అదే అయింది. ఫస్ట్ హాఫ్ మీరు చూడాలి అంటే లిటరల్లీ చాలా పేషెన్స్‌తో చూడాలి. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ థియేటర్స్, మీరు పేషెన్స్‌ని లిటరల్లీ చాలా దారుణంగా టెస్ట్ చేస్తుంది ఫస్ట్ హాఫ్. అండ్ ఫస్ట్ హాఫ్ స్టోరీయే చాలా స్లోగా వెళ్తుందనుకుంటే, మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ లాగా సాంగ్స్ వస్తాయి. అంటే కొన్ని సాంగ్స్ పోనీ ఏదో హీరో, హీరోయిన్ మధ్యన ఏదో ఒక డ్యూయెట్ సాంగ్ పెట్టాలనుకున్నారు, పెట్టారు ఓకే. అండ్ అది కాకుండా మళ్ళీ ఇందులో వెంకటేష్ మహా గారు ఏదో ఆయన డ్యాన్స్ స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటానికి ఆయన ఒక ఇందులో ఒక సాంగ్‌లో యాక్ట్ చేశారు. అది కంప్లీట్‌లీ అన్‌వాంటెడ్ అనిపించింది. అదేంటంటే మనకి ఫస్ట్ హాఫ్ అవ్వకుండానే మనం ఒక పెద్ద సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చేద్ది. ఎందుకంటే ఈ స్ట్రెచ్ వల్ల లిటరల్లీ మనకి ఏ రేంజ్‌కి వచ్చేస్తదంటే, ఇంటర్వల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు చూసింది చాలు, ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బయటికి అనే రేంజ్‌లో ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే మనకి చాలా వరకు బెటర్‌గానే ఉంటుంది. అండ్ నేను ముందుగా చెప్పిన క్వెషన్ ఏదైతే ఉందో, అది సెకండ్ హాఫ్‌లో రివీల్ స్టార్ట్ అవుతుంది. అది అలా అలా క్లైమాక్స్ ఒక సస్పెన్స్ బిల్డ్ అయ్యి సెకండ్ హాఫ్ బావుంటది ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే. బట్ అక్కడ దాకా రావడానికి మనం ఫస్ట్ హాఫ్ దాటుకొని రావాలి. అది లిటరల్లీ మన పేషెన్స్‌ని చాలా దారుణంగా టెస్ట్ చేస్తుంది. ఆ సెకండ్ హాఫ్‌లో మనకి కొన్ని ఐ మీన్ పే ఆఫ్ సీన్స్ అలాంటివి ఏమన్నా పెట్టుకొని దానివల్ల ఏమన్నా ఫస్ట్ హాఫ్ స్ట్రెచ్ అవుతుందంటే పోనీ అది జస్టిఫై చేసుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్‌లో చాలా అన్‌వాంటెడ్ సీన్స్ ఉంటాయి. దానివల్ల రన్ టైమ్ పెరుగుతుంది. దానివల్ల స్ట్రెచ్ అయ్యి మనకి చాలా డ్రాగ్ అండ్ బోర్ అవుతున్న ఫీల్ వచ్చింది. ఈ ఫస్ట్ హాఫ్ మనకి సెకండ్ హాఫ్ ఫీల్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీలో ఇంకొక నెగెటివ్ మ్యూజిక్. నాకు సాంగ్స్ అయితే అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ కొన్ని సాంగ్స్ అయితే కంప్లీట్‌గా స్పీడ్ బ్రేకర్స్ లాగా అనిపించినాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ పర్లేదు, బాగానే వర్కౌట్ అయిందనిపించింది. పెర్ఫార్మన్సెస్ వైస్ యాజ్ యూజువల్‌గా నేను చెప్పినట్టు సత్యదేవ్ గారు టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ రిమైనింగ్ కాస్ట్ కూడా ఆయన ఫ్రంట్ క్యారెక్టర్‌లో ప్లే చేసిన ఒక డాక్టర్ క్యారెక్టర్ ఉంది. ఆయన ప్లే చేశారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు ఇందులో ఆయన పని మనిషిగా ఒక ఆవిడ హెచ్‌ఎం అనే క్యారెక్టర్ ప్లే చేశారు. తను ఈ మూవీకి అక్కడక్కడ మనం నవ్వాము అంటే ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ ఆవిడ కామెడీ వర్కౌట్ అవ్వడం వల్లే. ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగానే ఉందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా ఉంది అంటే, నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. అంటే మరి ఓటీటీలోకొచ్చాక దీన్ని స్మాల్ స్క్రీన్ మీద మనం కొంచెం ఫార్వర్డ్ చేస్తే చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదో తెలీదు గానీ, థియేటర్‌లో చూడాలంటే మీకు లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ అయితే మాత్రం 2/5, దట్ టూ ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ సత్యదేవ్ గారు. మీరు గనుక ఈ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి ఎర్లీ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన మూవీ క్రాకర్స్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.